గుడ్ మార్నింగ్. సెన్సెక్స్ 95 పాయింట్లు డౌన్ అయింది. నిఫ్టీ 17 పాయింట్లు డౌన్ కావడం జరిగింది. ముఖ్యంగా ఇది అంతా మనం గమనించుకున్నట్టయితే ఈ డౌన్ కావడానికి శుక్రవారం రోజు ఎందుకు డౌన్ అయింది అనేది మనం గమనిస్తే ఒడిదుడుకులు సహజం కాబట్టి మనం దాని జోలికి పోను. ఈ వారంలో అన్నీ కూడా ఒడిదుడుకులు వెనక్కి ముందుకు వెళ్ళడం జరిగింది. ఎలాన్ మస్క్ $1,00,000 కోట్ల ప్యాకేజ్ ఆమోదించిన టెస్లా షేర్ హోల్డర్స్ కార్పొరేట్ చరిత్రలో అత్యధికం. కార్పొరేట్ చరిత్రలోనే కనివిని ఎరుగని భారీ ప్యాకేజీని అమెరికన్ ఎలక్ట్రికల్ వాహనాల దిగ్విజయం టెస్లా CEO ఎలాన్ మస్క్ అందుకోనున్నారు. అదేవిధంగా పతనం నుంచి కోలుకున్న తప్పని నష్టాలు. బజాజ్ ఆటో లాభం హై జంప్. Q2లో 2,122 కోట్లు. ఎయిర్టెల్లో సింగ్టెల్ వాటా విక్రయం. అదేవిధంగా ప్రపంచ టాప్ 10లో 3 భారతీయ బ్యాంకులు లిస్టులో SBI, మరో 2 ప్రైవేట్ బ్యాంకులు 2030 నాటికి సాధ్యమే. SBI చీఫ్ శెట్టి వెల్లడించారు. నమస్తే, థ్యాంక్ యూ. ఈ వారంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మళ్ళీ పుంజుకునే అవకాశం నెక్స్ట్ వీక్లో ఉంది కాబట్టి డిజిటల్ మోసాలు పెరిగాయి. RBI డిప్యూటీ గవర్నర్ టి రవిశంకర్ గారు చెప్తున్నారు. ఈ ఏడాది జూలై వరకు కొంత నెమ్మదించిన డిజిటల్ మోసాలు ఆ తర్వాత నుంచి గణనీయంగా పెరుగుతున్నాయని RBI డిప్యూటీ గవర్నర్ టి రవిశంకర్ తెలిపారు. బహుశా సీజనల్ లేదా ఇతరత్ర అంశాలు ఏవైనా ఇందుకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నట్టు చెప్పారు. ఏవైనా మోసాలు పెరుగుదల వెనుక కారణాలను RBI పరిశీలిస్తుందన్నారు. ఫ్రాడ్ ద్వారా వచ్చే డబ్బులను మళ్లించేందుకు ఉపయోగిస్తున్న అకౌంట్లను గుర్తించేందుకు మ్యాన్ హంటర్ లాంటి రిజిటబుల్ దీన్నంతా కూడా చూడాలని, అదేవిధంగా ఇలాంటిది అరికట్టాలనేటువంటి చెల్లింపు వ్యవస్థల్లో ఉన్నటువంటి UPI సామర్థ్యాలను బ్యాంకులను కొన్ని మనం చేయలేకపోతున్నాం. కానీ ఫిన్టెక్ సంస్థలు మాత్రం అవకాశాలను అందిపుచ్చుకున్నాయని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇవన్నీ అక్రమాలు పోకూడదు. ఎయిర్టెల్లో సింగ్టెల్ వాటా విక్రయం. డీల్ విలువ 10,353 కోట్లు. అదే మనకు ఈ యొక్క రిజల్ట్స్ దాదాపుగా ప్రకటించేశారు. ఇంకా రిజల్ట్స్ని డివిడెంట్లు అన్నీ కూడా కొంతమంది అకౌంట్లో క్రెడిట్ అవుతున్నాయి. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.